పాత జీవితంలో కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత పాత సంవత్సరంలోకి వెళ్ళలేము, కానీ కొత్త జీవితంలోకి వచ్చినాక పాత జీవితంలోకి వెళ్ళొచ్చు. అవకాశాన్ని అపవాది కల్పించాడు. దేవుడు కూడా మనకు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నిర్బంధించి ఆయన కట్టడి అంటే ఆయన గీత గీసి గీత దాటావంటే నీ అంతు చూస్తానని దేవుడు చెప్పట్లా. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన కనికర సంపన్నుడు. నీకు ఆయన స్వేచ్ఛనిచ్చాడు, నాకు స్వేచ్ఛనిచ్చాడు. నిర్ణయం మందే. నువ్వు ఎక్కడుంటావో ఎలా ఉంటావో నిర్ణయం నీదే. నేనైతే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను చెప్పంటాడు ప్రేమగల దేవుడు. కనుక పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి వచ్చాము. మనము పాత సంవత్సరానికి వెళ్ళలేము, కానీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితానికి వచ్చిన వాళ్ళు మళ్ళా పాత జీవితానికి వెళ్ళే అవకాశం ఉంది. అది స్వేచ్ఛ, దేవుడికి ఇచ్చిన స్వేచ్ఛ. వెళ్తావో వెళ్ళవో నీ ఇష్టం. వెళ్ళకుండా ఉంటేనేమో నువ్వు దీవించబడతావు. వెళ్తే కలిగే పరిణామాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. అలా వెళ్ళేవనుకో ఏం జరుగుద్దో కొన్ని బైబిల్లో ఉన్నాయి. చాలా చెప్పొచ్చు, కానీ ఈరోజు ఒక 2 విషయాలు మీ ముందు ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకటి, లోతు భార్య గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం మనం. లోతు భార్య గురించి మొదటి అంశముగా ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు. ఈ మాట చదువుతున్నప్పుడు లోతు చరిత్ర మనందరికీ తెలుసు. లోతు ఎవరంటే అబ్రహాము గారి యొక్క అన్న కొడుకు. అబ్రహాముకి కుమారుడు అవుతాడు క్రమానికి. అబ్రహాము పినతండ్రి వాస్తవానికి. అయితే తన సోదరుడు అని చెప్పబడింది బైబిల్లో. సరే, ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎక్కడికి? నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ ఇంటిని విడిచిపెట్టి నేను చెప్పే స్థలానికి రమ్మంటే అబ్రహాం గారు ఓకే ప్రభు అన్నాడు. అక్కడ లోతును పిలిచినట్లుగా లేదు అసలు. అబ్రహాము